లైట్గా కారం వేసుకోవాలి. రాజే బురద మాటలా నీకు అర్థం ఏంది ఈ రోజు నానే రాజే ఈ బ్యాగ్ ఏంది, ఈ షర్ట్లు ఏంది, ఈ షాప్ ఏంది, అసలు ఈ చాలల్లో ఏంది భలే ఉంది ఈరోజు ఏందో విచిత్రంగా అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. వీడియో మాత్రం చాలా బాగుండిపోతుంది. ఒక లైక్ కొట్టి మాత్రం చూడండి, సరేనా? ఏంటి మేడం, జాగ్రత్త రండి. రాజే ఈరోజు నేను క్యాంపింగ్ వెళ్తున్నాను. ఎట్టని ఎండాకాలం పనులు అడపదడపగా ఉంటాయి. ఇంకా పని ఉన్నప్పుడేమో పని చూసుకోవడం, లేనప్పుడేమో క్యాంపింగ్స్కి నైట్ ఉదయం వెళ్తూ ఉంటాను. అయితే సోలోకి వెళ్తున్నాను. ఈరోజు పొగులు చాలా బాగుంటుంది, ఎందుకంటే మేము మంగవీటి కాడ వేస్తున్నాం. ఇక్కడ వాగు చాలా బాగా వస్తుందంట, ఆ జలప్రవాహం అయినా. అలానే ఇంకా అటు సుబాబుల్లో కదా మేము క్యాంపింగ్ చేసేది, నేను ఒక్కనే. ఇంకా అటు ఉదయం నక్కలు అంతకేముండవు కానీ అడుగు పందులు ఇలాంటివన్నీ తిరుగుతూ ఉంటాయి ఆ ప్రాంతంలో. అందుకని చెప్పేసి అటు కొంచెం అంటే పొగులు చూసుకొని సాయంత్రం పోతే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఈరోజు సోలో క్యాంపింగ్ చేయబోతున్నాను. ఒక్కనే. నువ్వు ఎందుకు? నువ్వు సాయంత్రం వద్దులా? సాయంత్రం వద్దులే మళ్ళీ ఎదురుపోతావు. అదే నైట్ అయితే ఎదురుపోతా, నైట్ రాను, పగలు వస్తావు. బాగుండిద్ది అంటున్నావు, చెరువు ఉంది అంటున్నావు, చేపలు పట్టుకోవచ్చు, నాకు ఇష్టం. సరే మరి వెళ్దాం. మరి నిజంగా పోయినాక నువ్వు అది భయపడడం చేయడం. నన్ను భయపెట్టద్దు, నైట్ అయితే భయపడతా, పగలు భయపడను. పొగలేని తిరుగుతూ ఉంటాయి, అడుగు జాడలు ఏమైనా కనపడతా ఉంటాయి. ఏం కాదు, నువ్వు ఉన్నావు నాకు చాలు. సరే మరి ఏం బ్యాగ్ తగిలించాక చిన్నపిల్లలాగా అని రెడీ చేసుకున్నా. పెద్ద ట్రైపాడ్, చిన్నది రింగ్ లైట్ అలాంటి అవసరం లేదులే, పవర్ బ్యాంక్ పెట్టేస్తున్నా. కానీ రింగ్ లైట్ అంటే మన నైట్ ఉంటాం కాబట్టి నైట్ కావాలి, ఇప్పుడు అవసరం లేదు. నైట్ పోయేటప్పుడు రింగ్ లైట్ ఏం తీసుకెళ్తాను. ఎక్కడికి చాలు అని సరుతున్నావా? సరిపో బయలుదేరదాం మరి. రచకుమారి అన్ని రెడీ చేసుకున్నావుగా? క్యాంపింగ్ ఏంటో అన్ని రా, బయలుదేరదాం మరి. ఇంకా మంచిగా ఆడ ఉంటాయిలే వాకులు. ఏమైంది? అవి వెయిట్ చేసుకుని తాగొచ్చు. అయితే ఎవరికి? సరేపో. రాజీ మన ప్రయాణం అయితే కొనసాగించాం. మనం ఇప్పుడు ఊర్లో ఉన్నాం కదా, ఒక 5 కిలోమీటర్ల దూరం వెళ్తున్నమాట. సరేనా? అయ్యా ఎందుకయ్యా నువ్వు వేసమంట అట్లా తెస్తున్నావా? భయం పడుతుంది. గొంతులే దారుణంగా ఉన్నాయండి, అసలు బండి రాలేకపోయింది. రాజకుమారి ఎగిరి పడేది ఇప్పుడు. రారా, ఇప్పుడే ఎలాగుంటే ఇంకా ఎన్ని అడ్వెంచర్స్ ఉంటాయో. చాలా దూరం అండి, కనిమేర వరకే దూరం. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మరి. ఎక్కువ ఈ టైర్ పగిలిపోయింది ఈరోజు. అవే నువ్వు పోయేటప్పుడు అట ఆపుతారు మాటలు. సరిపడుకో జాగ్రత్త బాగా, నువ్వు నాకు కోపం వస్తుంది. ఇట్లా బాగా ఎన్ని గంటలు ఎన్ని డేజాలు పడేస్తా పోదు. బావా నా కొట్లు ఎందుకు కడతారు? బాగుంది కదా మొక్కదంతా. బాబా ఏంటి బండి ఆపావు? రోడ్డు ఎలాగుందో ఎట్లా ఉంది ఇప్పుడు? నా ఆడదా నడిచి వెళ్ళాలా? బండి అక్కడ దాకా వెళ్ళిద్ది, లేదా బండి ఏడే పెట్టుకుందాం. మనం ఇంకా మనం వెళ్ళాల్సిందేమో అలా తాడి చెట్లు కనబడి చూసావా, ఆ బారు చెట్లు, అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఈ కొంచెం నడుచుకుని పోవాల్సిందే, తప్పదు మరి. ఇంకా ఎందుకంటే రోడ్డు చూడు చండాలంగా ఉంది కదా, బండి బాదు. సరే వెళ్దాం పా, బండి ఇక్కడ పెట్టుకొని.
సరే మరి. నేను అదిరిపోతున్నాయింది. ఎందుకు నాకు భయం? సాయంత్రం క్యాంపింగ్ కూడా రావాలంటే నువ్వు పడుకో. పగలే వచ్చి ఓకే అండి. త్వరగా అయితే నడుచుకుంటూ వెళ్దాం. బండి పక్కన పెట్టేసి. రోడ్డు చూడండి ఎట్లా ఉందో భయంకరంగా. ఈ రోడ్డున బండ్లు కనిపోతే భయపడాల్సిన పని లేదనుకుంటా, పడతాం. అందుకేం మాట్లాడుతున్నాను నాకే తెలియట్లా. 10:30కే చూడండి ఎండ ఎట్లా వస్తున్నాయి. పదండి. ఓయ్ అబ్బా, నక్కలు ఇంకెక్కడ చిన్నప్పుడే చూసారా? నా భయమే లేదు. నక్కలు ఎలకల కోసం వస్తాయి, పువ్వులు కూడా. భయం లేదులే నాకు. అన్నీ తీసుకున్నావు, బండ్లు ఏం పెట్టలేదు, మళ్ళీ నువ్వు అక్కడే వస్తావు. ఏం పెట్టలేదు. సరే కదా రోడ్డు ఎడుతుందో. అమ్మో అదే కదా, కాదు నువ్వు అన్నావుగా లేపటానికి. దేంటి చేపలు ఉంటాయి ఈ గొంతలో. రాజీ అందరం బావా నడవలేకపోతున్నా. దగ్గరకు వచ్చేసా. మరి క్యాంపింగ్ అంటే ఊరుకుంది అనుకుంటున్నావా? ప్రతిసారి అంటే మేము నైట్ కదా, ఇంకా నైట్ ఇంకా కొంచెం భయంకరంగా ఉంటుంది. వచ్చేసాంలే వాక్కడికి. ఇంకో కనబడేది వాగు. మనోడు పక్కకి వెళ్ళాలి, ఎట చేయాలి అర్థం కావట్లేదు. మనం ఒక చెట్టు కింద వేసుకుంటే క్యాంపింగ్ బాగుంటుంది. ఎండ చూడు ఇప్పుడు మితిమీరిపోతుంది. ఇదే మంగపాటి వాగు, మంగబీడు అంటారే. ఇటు కరువు పని కూడా వచ్చాం కదా ఎప్పుడు. వాగు మామూలు పారట్లేదుగా. ఇంకేం చేపలు పడుతుంది ఇంట్లో? ఇంకొక నెల ఆగాలి రాజీ. నీళ్ళపాములా? నీళ్ళపాములే తింటావుగా, చాలా అమ్మాయి కదా. సరేగానే ఎండ ఎక్కువ. చిన్న చిన్న చేపలు రాజకుమార్కి ఎంత ఆనందమో. అది దొరకలేరా? రా, వాగులో కొట్టకపోతాం మళ్ళీ. చిన్న చేపలు లేవు, పెద్ద చేపలు లేవు కానీ మన క్యాంపింగ్ టెంట్ ఎక్కడ వేయాలి చెప్పు? చెరులోనా? నేనున్న చోట వేసుకోవాలి రాజా. చెట్టు కాడ వేద్దామా? చెట్టు కాడ అటు పక్క బాగాలేమలే. నువ్వు ఎక్స్ట్రా బట్టలు ఇస్తే బాగుండేది. ఆ చెట్లలో బాగుండేది మా ఇది చేస్తే. ఆ చెట్లు కంపల్సరీ ఉంటాయి, అడుగు పందులు ఉంటాయి, నక్కలు ఉంటాయి. నైట్ అక్కడ క్యాంపింగ్ చేసేది మేము. నెక్స్ట్ వీడియో సరే తీసుకుంటా. ఏంది మొయ్యిపోతే మరి నేను తెచ్చుకుంది ఊరకు అనుకుంటున్నావు ఏంది? గ్యాస్ పెట్టలేదు, చిన్న గ్యాస్. అయ్యా పొల్లపోయింది అంటే పెద్ద టాస్క్ గట్ట అయితే. రాళ్ళు కావాలి. ఎట్నాలే కట్లేడే ఉన్నాయి. సరే ఆ లోపల నేను రాళ్ళు ఏడతా కానీ నువ్వు అలా ముందు ఫస్ట్ క్యాంపింగ్ టెంట్ వేసుకుందాం. క్యాంపింగ్ టెంట్ వేద్దాం, ఓకేనా? చెట్టు కింద బాగా ఉంది రాజు, నీడ ఉండేది. నీ ఇప్పటికే సాలిపోయావు. ఓ చాలా దూరం ఉంది మన బండి.
చల్లటి గాలి తాగుతుంది, పచ్చని పొలాల ముందు చికెన్ బిర్యానీ తినలేకపోయినా ఎగ్ బిర్యానీ చేసుకుని తిందాం బా. తెచ్చావా? ఎగ్స్తో తెచ్చేది ఏముంది పెద్ద చిత్రం? ఎగ్ బిర్యానీ మామూలు బిర్యానీ చేత కాదు, ఎగ్ బిర్యానీ చేస్తావా? చేస్తాగా. సరే మరి. సరే కానీ క్యాంపింగ్ ఇక్కడ ఏందో వాగు శబ్దం వినపడతా ఉంది, నీళ్ళు పడే శబ్దం. అడ్డీ ఉంది అనుకుంటా. వాటర్ ఫాల్ శబ్దం చూడు, భలే ఉంది రాజీ. ఇటు నుంచి దాడొచ్చు రాజీ. వద్దు, జారిద్దా? ఒకసారి పోయిరా పో. ఎందుకు చూసావా? సరే మరి, నీకు నీళ్ళు ఏం కావాలంటే ఈ దారిని వెళ్ళి కూరగాయలు ఇవన్నీ కట్ చేసుకోవడానికి నీళ్ళు తెచ్చుకోవచ్చులే. కాదండి అయ్యేం పిల్ల చేపలే. ఏం చేస్తా? ఆడుకుంటావా? సరేపా పాపా, ముందు క్యాంపింగ్ ఏం చేద్దాంపా. రాజకుమారి, క్యాంపింగ్ ఏంటి చేద్దాం త్వరగా. అడుగుని సాపేద్దాం. మొన్న మా మరిది వెళ్ళాడు క్యాంపింగ్కి. మా మరిది 120 రూపాయలు దొరికినాయి. ఎంజాయ్. ఇది ఎగిరిపోతుందా? రాలేడున్నాయి, ఇంకా 2 కావాలిగా. చూడు మరి, గాలి కొట్టపోద్దాం. ఇది ఓకేనా? ఊడిందాడా? బరువు బ్యాగ్ అయ్యాయి. పట్టపోయినట్టుంది అది. రాయి నేను చూస్తా. రాజీ, పెద్ద రాయి తీసుకొస్తున్నావుగా? వాగులో రాయి తీసుకొస్తున్నా. సరే పాడే. అమ్మో, ఇక్కడ పుల్లలు కష్టమే, రాళ్ళు కష్టమే. గులకరాలు 2 దొరికినాయి. గాలికి క్యాంపింగ్ పోతా ఉంది. నేను ఒక రాయి తీసుకొచ్చాను కదా. గాలికి రోజు వంట వండుతాం లేదు. వాయ్యో బస్తులే. సాధించాలి బావా ఏదైనా. గాలికి వండుకొని తినాలి, ఆస్వాదిస్తూ గాలిని. సరే కానీ పండ్లు కడగొద్దా? మర్చిపోయింది. ఏం కాలేదు. సరే కానీ పోయి చేసుకో మరి. పొల్లేడు ఉండేది. అద్దె పెట్టుకుందామా? పొయ్యి క్యాంపింగ్ పొల్లలు ఏడా ఉండేగా? సరిపోతాయి. చెప్పు. నువ్వే తెచ్చుకుని నీళ్ళు నేను తెచ్చుకుంటాను. నేను కొడతా తెచ్చుకోపో. నేను దిగలేను. ఏం కాలేపా, నేను వస్తున్నా. ఈ పొలాలు ఉన్నాయి, ఏరకొడితే సరిపోద్ది. రాళ్ళు వచ్చేసి మెల మొత్తం ఎతికితే ఆడొకటి, ఈ వాగులో ఒకటి,
తర్వాత రాజకుమారి అక్కడ ఒకటి తీసుకొచ్చింది, మొత్తం 3 ఏరుకున్నాం. అక్కడ పోయి నీళ్ళు తెచ్చుకుంటే సరిపోయేది. ఇటు అంత మురికి నీళ్ళు ఉన్నాయి, అటు ముందుకు పో, ఫ్రెష్ నీళ్ళు ఉన్నాయి ఆడ, జాగ్రత్త. జాగ్రత్తరా, ఆనకట్ట ఇరిగిద్ది. ఇది ఆనకట్ట. సరిపోద్యా? ఏంటి చేపలు పడదాం లేపా, తిన్న తర్వాత సాయంత్రం దాకా ఏడా ఉందాం. పిల్లకాయలు ఏం చేస్తారో మరి, స్కూల్కి వెళ్ళారు 2 పిల్లలు. బొడ్డేమో అమ్మమ్మ కడున్నాడు, ఒక కడుపు నుండి పాలు ఇచ్చావుగా. అటు తిప్పుకుందాం క్యాంపింగ్ టెంట్, నీడ ఉంది కదా. మా సెట్ తెచ్చుకొని రాలేస్తా. సరే రాజీ, పోయితే మండిందిగా, ఎక్స్ పెడతావా? రాజీ, ఇక నీళ్ళు తెచ్చా బాబులో. ఏంటి ఏం కాలే, అయ్యి ఏం చేస్తాయి? పోయిపోయినా చూడు. సరే, రాజీ, వాగు పక్కన క్యాంపింగ్ చేసుకొని ఇలా వంట వండుకుంటే భలే ఉంది కదా. ఎగ్స్ ఉడుకుతావు మరి, కర్రీ ఏం చేస్తావు? ఎగ్ పలావా? దాంట్లో కూర పెరుగు పెట్టిందా? కొరవైన చేప రాజే, ఎందుకు ఏడు ఉంది. మరి ఎంతవరకు వచ్చింది? తర్వాత రైసా? బాస్మతి రైస్ కూడా తెచ్చాను అనుకుంటా. పోయి దాంట్లో పోయి ఏం పోయింది, ఎడుతా ఉంది. నవ్వుతా ఉందా? నానబెట్టు మంచిలా పోయి. సరే, అన్ని వెజిటేబుల్ కట్ చేసుకున్నాక గుడ్లు ఉడికిన తర్వాత మొదలు పెడతాను. మరి నీళ్ళు అవసరం చెప్పి తీసుకొస్తా. మరి ఎండ ఎక్కువ కొంచెం లోనకి వెళ్తాను నేను. ఏం చదువుతున్నావు? ఉల్లిపాయలా? ఏంటో ఏం చదువుతున్నావు? అవును, చల్లటి గాలి తాగుతుంది,
ప్రశాంతంగా ఉంది. మన ఊరు ఏడుంది కనబడుతుందా? కనబడతలేదు అసలుకి. ఇవన్నీ చేయలే, చాలా దూరంలో. ఓ కనమరి వరకు అసలు కనబడతలే. సరే మరా గుడ్లు ఉడుకునిద్దాం చూడు. మరి ఎంతవరకు వచ్చింది? ఇగో ఎగ్స్ అయితే బాగా ఉడికినాయి. దించేస్తే నువ్వు నేను త్వరగా రైస్ చేస్తా. పొయ్యి కూడా బాగా మండుతూ ఉందిగా. దించేస్తున్నా మరి. దించి పక్కన పెట్టు, నేను తొక్కులు తీస్తా. అటు ఇటు పట్టుకో. ఇంత కలిద్ది అదైనా పట్టుకుంటా ఉండు. ఒక్క చేత్తోనా? ఒకసారి తొక్కులు తీద్దాం, నీళ్ళు ముంచి. సరే నీళ్ళు కూడా తీసుకున్నా. అదే పొయ్యి మీద అయితే డేస్ అయితే పెట్టేశాను. ఆయిల్ పోసుకున్నాం. కొబ్బరి తొక్కులు తీసేయాలి. ఏం ఎగ్స్ దీంట్లో వేయాలండి? మరి తీసుకో. సన్నెల్లో పెట్టాను. బాగా ఉడికినాయిగా. ఎగ్స్ని ముక్కలు చేయి. డైరెక్ట్గా వేసేస్తావా? మరి సన్న సన్న ఘాట్లు పెట్టన్నా ఫ్రై చేయ. మరి అలా కూడా చేయవా? ఎట్లా నీ స్టైల్ చేయి. చేప కొట్టుకుంటా ఉంటుంది కానీ అది చూపిస్తా. కొంచెం లైట్గా కారం వేసుకోవాలి. కారం అని పసుపు వేసేదావా? నెక్స్ట్ బాగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ కొంచెం సాల్ట్. ఎంతవరకు వచ్చింది? ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకున్నాం, బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు. వంటలు ఎప్పుడు నువ్వేనా చేసేది? నేను చేయొద్దా? ఈసారి సోలో క్యాంపింగ్ వచ్చినప్పుడు నేను చేసుకుంటాను. అవునా? నాది 4 సంవత్సరాలు పెట్టి భరిస్తున్నాగా నేను. మరి ఎంతవరకు వచ్చింది? ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకున్నాం, బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు. వస్తూ స్ప్రైట్ అని తెచ్చుకోవాల్సింది, బాగుండేది కదా. దూరం అయిపోయింది ముందు. ఇంటికాడ
వాళ్ళకి ఫోన్ చేసి చేసుకొస్తారు. మా తమ్ముడికి కానీ ఎడతారు. ఫోన్ చేద్దాం. ఏం గుడ్డు కింద వేసావు? దిష్టి పడితే. అవునా, జరగ పడిందా? ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయి కదా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఎందుకులే, లాస్ట్ వేద్దని. అల్లం వెల్లుల్లి పేస్ట్, పలావ్ దినుసులు ఒక్కొక్కటి చూపించచ్చు కదా. వేసేటప్పుడు చూపిస్తున్నావు కదా. తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, టమాటాలు వేసుకున్నాం. కూర లేదు కదా, ఇంకా టమాటాలు అనేవి గుర్తు వచ్చింది మాట. ఇంకా పెరుగు పేడ తీసుకున్నాగా. నెక్స్ట్ కొంచెం కారం, తర్వాత కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు, రాళ్ళుప్పు, పండు అన్నీ ఒకసారిగా కలిపిస్తాయి. మనం చాలేదా రాజకుమారి? మన నెక్స్ట్ క్యాంపింగ్ చేస్తాం కదా, రాళ్ళు ఎట్టని ఇబ్బంది అయింది, కానీ ఈ 3 రాళ్ళు బ్యాగులు వేసుకుని పోదాం. ఆ బ్యాగ్ నువ్వే తగిలించుకో, సరేనా? లేదా అక్కడ వంట ఆర్డర్ చేస్తావు, లేదా ఈసారి చిన్న పొయ్యి ఆర్డర్ చేస్తాను మీషోలో, చిన్నవి ఉంటాయి గ్యాస్ పొయ్యిలు. లోనికి వెళ్తున్నావా? ఎట్టని ఎండ ఎక్కువ ఉందిలే. ఎందుకు ఎండ రాదులే. లోన్ వెచ్చకుండా క్యాంపింగ్లో బాగానే ఉందా? నేను కూడా వచ్చానా? వంట చూసుకుంటూ ఉంటారు అట్టయితే. రాజీ చిన్న ఫ్యానా అప్పుడే? రాజీ నిమ్మకాయలు ఉన్నాయా? వచ్చింది, ఇంకా ఏగాల. బాగా ఏగిన తర్వాతే కదా ప్రశాంతంగా పడుకున్నావు నాకు అప్పు చెప్పి. ఏంది కూర దింపావు? ఇది ఉడికిన తర్వాత రైస్ బండిలో ఉడికించిన తర్వాత కలుపుదాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ లా చేస్తావేంది? ఈ వాగులో పోతా చేపలు తింటాయి, తొక్కులు తింటే ఆడపోయి. ఇప్పుడు దీంట్లో రైస్ ఉడకబెడతావా? కర్రీ దీంట్లో వేసుకో, దాంట్లో రైస్ ఉడకబెట్టుకో. తోముకోలేమన్నా? కడుక్కొని వస్తా ఉండు బాగా. రాజీ రైస్ ఉడకబెట్టానుక నెయ్యి రైస్లో వేసుకుందాం, దాంట్లో వద్దు. నానబెట్టుకుని బియ్యం వేస్తున్నావా? సరే మరి 10 నిమిషాలు ఉన్నాయి. మరి ఉడికిన తర్వాత దాంట్లో కలిపేసుకొని వేడి చేద్దాం. కొత్త మామూలు చేస్తున్నావు. నేను అనుకున్నా ఎట్ట అనుకున్నాను అంటే నువ్వు ఎసురులో చేసి దాంట్లో పోసేస్తామో, అది చేస్తే ఇంకా బాగుండేది రాజు. ఈసారి నెక్స్ట్ టైం చేద్దాం అట్ట. రైస్ అయితే ఉడుతా ఉందా? మనం క్యాంపింగ్లో వచ్చాం కానీ బయట ఉన్నంత ప్రశాంతంగా లోన్ లేదు రాజు. వెచ్చగా ఉంది బాగా, వెచ్చగాను గాలి ఆడక ఒక్క తీస్తా చెమటలు పడతా ఉంది. బయటికి పోవడం బెటర్.
నైట్ అయితే బాగుంటుంది కానీ లోన పొగులు అంతగా బాగుండదు. రాజకుమారి పైన ఎండ ఏమో పెరిగిపోతూ ఉంది, కింద మంట ఏమో వేడి శాఖ ఎక్కువ అవుతుంది. ఎంతవరకు వచ్చింది వంటలు? ఎట్నో ఈ వాగు పక్కన ఉండబట్టి చల్లడి గాలికి కొంచెం ఏసీ గాలిలా తగులుతుంది వాటర్ ఉండేసరికి పక్కన. అదే మధ్యలో సెంటర్లో పోయి నువ్వు ఎడారిలో చేసినట్టయితే అసలు ఉండేదానివే కాదు కదా. సరే ఎంతవరకు వచ్చింది చెప్పు? ఫుల్ ఆకలి అవుతుంది మా. ఉదయం ఎప్పుడో పెరుగన్నం తినొచ్చాం. మరేం కూర పక్క తీస్తున్నావు, పైన సెంటర్లో వస్తావా? ఎట్నా చెయ్యి, అన్ని ప్రయోగాలు నా మీద చేస్తున్నావు. రైస్ ఉడికిందిగా, గుడ్లు వేసేసా, మళ్ళీ పొయ్యి మీద పెడతావా? దమ్ము పెట్టద్దు మరి కాసేపు. ఈసారి ఫుల్ కూడా తెచ్చుకొని చెయ్యాలి. చేద్దాం. పిల్లల్ని తెచ్చుకొని రేపు ఆదివారం రోజు ధరింపూర్లో మామిడి తోటలో పోయి చేసుకో, వంటలు చేసుకుని పిల్లలు తింటే ఎంజాయ్ చేస్తారంటారు. ఎండాకాలం మంచి మంచి వీడియోస్ తీయాలి. మనం తినంగా మళ్ళీ మిగిలిద్దిగా, పిల్లలు తీసుకెళ్ళదు. కొంచెం ఆనియన్స్ ఉంచుకోవాల్సింది ఫస్ట్లో. మొత్తం చేస్తాను వెనకాల. కూర పనిలేదు మనకి ఇంకా. కూర సాల్ట్ ఏం చూసుకున్నావా? వేసి కానీ ఆకులు అవుతుంది. మొత్తం పోసి ప్రశాంతంగా ఉంది. రాజీ ఎక్స్ పెట్టేస్తున్నా, మన ఇష్టం, మన చేతుల పనే కదా. ఏ పేర్లు ఆ పేర్లు పెట్టుకోవచ్చు. 2 నిమిషాలు దమ్మేద్ది. సరే మరి త్వరగా వెళ్ళి వాక్ కాడికి వెళ్ళి కాలు చేతులు కడుక్కొని భోజనం చేద్దాం. మరి ఇంకా వెళ్దాంపా. ఎట్టేనా కొంచెం లైట్గా. ఓకే, కాకుంటుంది తింటే మాత్రం. సరిపా కాలు చేతులు కడుక్కొని వద్దాం. ఏమైనా కడగాల్సిన నుండి కూడా తెచ్చుకో, ఒకసారి శుభ్రం చేసుకుని వద్దాం. ఇంకా తినేసి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. దేనికి? గొడవ తీసుకొస్తాలే, ఊరు ఇక్కడ ఉందా అనుకుంటుంది. కాలు చేసి కడుకుందా ఒకసారి. కండ వాడుందా? అంట్లు మొత్తం శుభ్రం తోముకొని రా ముందు. రాజీ బురద మాటలా నీకు ఆడ దొరికితే ఇంకెందుకు, అందరు తెపాలు తెచ్చి పట్టుకోరు బురద మాటలో. పేర్లు కూడా శుభ్రంగా అడుగు మరి. కానీ మళ్ళీ అక్కడ కుక్కలు వస్తాయేమో. చల్లగా ఆ నీళ్ళు చెయ్యి నా మీద పడుతున్నాయి. ఇంకా బాదా నేను కూడా కడుక్కుంటా. జాగ్రత్త జాగ్రత్త. ఇంతగా నువ్వు ఉన్నా కాడ పాము ఉంది. ఆ రాయి నెట్టాను లేదో, పాము చచ్చిపోయి దాంట్లో పడిపోయింది. రాజే నువ్వు చదివితే భయపడతావని ఇప్పుడు చెప్పా. ఇది ముందుకు రాగా జారిద్ది. ఏమండి చెప్పండి. కడుక్కొని కానీ అని కాళ్ళు చేతులు ఎర్రంగా రావాలి సముద్రం నీళ్ళతో. ఈత కొడదామా? కానీ మరి వేడివేడిగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సరే బట్ట. రాజకుమారి ఇటు పక్కన ఏడొచ్చింది రాజే, ప్రశాంతంగా ఇటు భోజనం చేయొచ్చు. పిల్లలు కూడా తీసుకెళ్దాం.
మొత్తం ఇటు తీసుకొస్తా మరి ఆ లోపల ట్రైపాడ్ బిగిస్తాను నేను. మరి మొత్తం ఇటు చేర్చుకున్నావుగా, అటు ఎండ వచ్చిందిలే, అదిగా గాలి ఇటు తోలుతుంది కదా ప్రశాంతంగా, వాగుని చూసుకుంటా పచ్చబైర్లు. రామాయ్ కర్మిని భోజనం చేసేసి ప్రశాంతంగా పండుకుంటే భలే ఉంటుంది. ఉల్లిపాయ మొక్కలు కోసావా? వడ్డించు, ట్రైపాడ్ బిగిస్తాక ఒకసారి. ఎగ్ బిర్యానీ పైన ఏం లేవు, ఎంటీ బిర్యానీ ఇది కదా, మొత్తం కలిపి. కింద అడగట్లేదుగా, సూపర్గా వచ్చింది రాజీ. ఓకే కానీ చాలా బాగా కుదిరింది రాజీ. కేక వస్తున్నా. మంచిలే కొన్ని ఉంది, సరిపోతాయి మనకి. సరేనండి, అప్పుడప్పుడు ఇంకా పనులు జాబులు కొన్నాళ్ళు అంటే కొన్ని రోజులేలే వదిలిపెట్టి ప్రశాంతంగా చాలల్లో ప్రశాంతంగా ఉన్న చోట ఇలాగా నచ్చింది వండుకొని తింటా ఉంటుంటే పిల్లలతో సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం అండి రావడం క్యాంపింగ్కి, ఇంకా పిల్లలతో వస్తే కొంచెం ఇబ్బంది పడతాం అన్నట్టుగా రాలేదన్నమాట. రేపు మాత్రం నెక్స్ట్ వీడియోలో ధర్మపూర్లో క్యాంపింగ్ చేస్తాం, మామిడి తోటల్లో క్యాక్ ఉంటుంది. అలానే ఇంకా ఈ క్యాంపింగ్ వీడియో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఇద్దరు భార్య భర్తల వీడియో క్యాంపింగ్ది. ఇంక ఇలాగా మీరు ఒక 500 లైక్స్ కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాము. ఓకేనా? ఛాలెంజ్ మన ఇద్దరికి, ఫుడ్ ఛాలెంజా? నేను ఇప్పుడు తినలేను ఫుడ్ ఛాలెంజ్. నెయ్యి ఫ్లేవర్తో క్యాక్ పుట్టించిందండి. కర్రీతో కూడా పని లేకుండా చాలా బాగుంది కదా. టేస్ట్ మాత్రం నెమ్మదిగా ఉంది కదా. సరే, ప్రశాంతంగా భోజనం చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోదాం.